వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్. కవిత అరెస్ట్, ఢిల్లీకి తరలింపు. కవిత అరెస్టు సరికాదన్న కేటీఆర్. చట్టం ముందు అందరూ సమానమేనన్న కిషన్ రెడ్డి. కవిత అక్రమ అరెస్టుపై సుప్రీంకు వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తామన్న హరీష్ రావు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయం, మైనార్టీలకు అండగా ఉంటామన్న రేవంత్. టికెట్ రాకపోయినా సహకరించాలి, అసంతృప్తులకు చంద్రబాబు బుజ్జగింపులు. హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన, మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొన్న మోదీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్టు నోటీసులు ఇచ్చిన ఈడీ అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇంట్లో సుమారు 4 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల సందర్భంగా కవిత, ఆమె భర్త అనిల్, సహాయకులకు చెందిన మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్టు చేశారు. అయితే తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మార్చి 19న విచారణ ఉండడంతో అంతవరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి. కానీ అందుకు భిన్నంగా ఈడీ అరెస్టుకు పూనుకోవడంతో గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కవిత ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టాయి. కవిత అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఇంట్లోకి వెళ్లిన హరీష్ రావు, కేటీఆర్ అధికారులతో వాదనకు దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకి తెలిపి ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. అధికారులు కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. కవిత అరెస్టు అక్రమం, అప్రజాస్వామికమంటూ ధ్వజమెత్తారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు గత కొంతకాలంగా కవితను అరెస్టు చేస్తామని ఈడీ అధికారుల మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారని తెలిపారు. కేసీఆర్ డీమొరలైజ్ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. అయినా అరెస్టులు బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. అరెస్టుకు నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చారు. 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఈడీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం. అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర బంతా ఉన్నాయి. అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ. మాకు ఈ అరెస్టులు గాని, వేధింపులు గాని, ఈ కుట్రలు గాని మాకు కొత్తేమీ కాదు. ఇలాంటి ఎన్నో కుట్రలను, అక్రమ కేసులను, అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ. 14 ఏళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం, రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు న్యాయం
న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్ గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు. 19వ తేదీ కోర్టులో కేసులో ఉంది కదా, ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని? కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ ని ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు. మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా? ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలి పైన, నళిని చిదంబరం గారి పైన, కవిత గారి పైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది. సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తా ఉంటే 3 రోజుల తర్వాతనే 19వ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉంటే ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంట్ గా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైతా ఉంది. ఒక దౌర్జన్య పూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది. ఇది గతంలో కూడా జరిగింది, మీరు అందరు చూస్తున్నారు. మా మంత్రులు గంగుల కమలాకర్ గాని ఇతర మంత్రులు, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి. అటు ఈడీ కేసులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు, ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది. ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు. ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ. హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరిలో జరిగిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, భువనగిరి అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ప్రచార ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు సాగారు. మోదీ ప్రచార రథంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉన్నారు. ఈ రోడ్ షోకు భారీగా బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పోటెత్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మోదీ రోడ్ షో మార్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కక్ష సాధింపు చర్యలకు దిగవలసిన అవసరం బీజేపీకి లేదని చెప్పారు. ఈడీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని ఆయన స్పష్టం చేశారు. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకని ప్రశ్నించారు. ఇన్నాళ్ళు విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకు తిరిగిందని, అందుకే ఈడీ ఆమె ఇంటికి వెళ్ళిందన్నారు. ఇకనైనా కవిత విచారణకు సహకరించాలని కిషన్ రెడ్డి సూచించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కవిత పైన కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఆమె మీద అనేక రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈడీ రేడ్ చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చి మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. వాస్తవంగా నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు కోర్టుల చుట్టూ కొన్ని రోజులు, బయట చుట్టూ నేను మహిళనని చెప్పి ఈరోజు నేరం చేయడంలో మరి ఈరోజు ఏ రకమైనటువంటి వివక్షత ఉండకూడదు నేరస్తులపైన. కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు చాలా స్పష్టంగా ముందుకు రావాలి, వచ్చి తమ యొక్క నిర్దోషిత్వాన్ని ప్రకటించుకోవాలి. అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కవిత పైన కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఆమె మీద అనేక రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ పాలన 100 రోజులు పూర్తి చేసుకుంది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మార్పును కోరుకుంటూ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను గద్దెదించి రేవంత్ సర్కార్కు జైకొట్టారు. దీంతో ప్రజాపాలన హామీతో అధికార పగ్గాలు చేపట్టిన సీఎం రేవంత్ అదే దిశగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ తనదైన మార్కుతో దూకుడుగా వ్యవహరిస్తూ పాలనను పరుగులు పెట్టిస్తూ 100 డేస్ను పూర్తి చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పీపుల్స్ గవర్నమెంట్ ట్యాగ్ లైన్తో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ గడిచిన 100 రోజుల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. అదే సమయానికి ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగించి మహాత్మాగాంధీ జ్యోతిబాపులే భవన్గా మార్చారు. అక్కడే వారంలో 2 రోజులు ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రజాపాలనలో గ్రామ సభల్లో ప్రజల నుంచి 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించింది. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ముందుగా వాటిపైనే ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ స్కీమ్తో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీనితో బస్సుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సర్కార్ మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే మహాలక్ష్మిలో భాగమైన గృహజ్యోతి పథకాన్ని కూడా 100 రోజులలోపే ప్రారంభించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని నిరూపించుకుంది. ఈ పథకం కింద 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తూ జీరో విద్యుత్ బిల్లును తీసుకువచ్చి పేద ప్రజలకు కొంత ఆర్థిక భారాన్ని తగ్గించి అండగా నిలుస్తోంది. ఇక ఇంతే కాకుండా ఆరోగ్యశ్రీ 10 లక్షల పథకాలకు శ్రీకారం చుట్టింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రాయితీని కూడా కల్పించింది. ఖమ్మం మనుగూరు వేదికగా మరో పథకమైన ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ను ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఈ పథకం కింద 22,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 4,05,000 ఇండ్ల నిర్మాణాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. నేరుగా రైతుల సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతు నేస్తం కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేసింది. ఈ 100 రోజుల్లోనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకుంది రేవంత్ సర్కార్. 29,324 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. వీరిలో 53% పురుషులు, 47% మహిళలకు అవకాశం కల్పించింది. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, టీఎస్పీఎస్సీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఈ నియామకాలను చేపట్టింది. వీటికి అదనంగా సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలు కల్పించింది. ఇకపోతే ఓవైపు అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేస్తూనే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తూ కేసీఆర్ 1,000 కోట్ల అప్పు భారాన్ని ప్రజలపై మోపారని తెలిపే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ప్రధానంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పలుమార్లు సందర్శించి అధికారులతో కలిసి పవర్ ప్రెజెంటేషన్లు ఇచ్చింది. శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరంపై చర్చ పెట్టింది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించింది. ఇంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించింది. గొర్రెల పంపిణీ పథకం, చేపపిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ధరణి పోర్టల్ ఏజెన్సీపై మిషన్ భగీరథ విలేజ్ లెవెల్ పైపు లైన్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి అధికారుల పాత్ర, వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో 100 కోట్లకు పైగా వ్యాట్ ఎగవేతపై కూడా విచారణ చేపట్టింది. పలు అంశాలలో మార్పులు చేర్పులపై కూడా దృష్టి సారించింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలోనే వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లో ఉండే టీఎస్ను టీజీగా మార్చుకోవాలి అంటూ సూచనలు చేసింది. అలాగే రాష్ట్ర గీతంగా అందేశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీ టికెట్ల కేటాయింపు పలు నియోజకవర్గాల్లో చిచ్చు పెడుతుంది. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి నేటికి సరిగ్గా 5 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కడపలో వివేక 5వ వర్ధంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేక భార్య సౌభాగ్యమ్మ, సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివేక ఆత్మీయులు హాజరయ్యారు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం వివేక వర్ధంతి సభకు హాజరు కాకపోవడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన వర్ధంతిని వివేక కుమార్తె సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు. పులివెందులలోని వివేక ఘాట్ వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ చీఫ్ షర్మిల హాజరయ్యారు. అయితే అధికార వైసీపీ నేతలు గాని, సీఎం జగన్ గాని వివేకకు కనీసం నివాళులు అర్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు వివేక హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ ఇప్పుడు ఆయనకు కనీసం నివాళులు కూడా అర్పించకపోవడంపై వైసీపీ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కడపలో జరిగిన వైఎస్ వివేక స్మారక సభలో ఏపీసీసీ చీఫ్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హంతకులు ఎవరో కాదు, బంధువులేనని సాక్ష్యాలు చెబుతున్నాయని షర్మిల అన్నారు. బాధితులకు అండగా భరోసా ఇవ్వకుండా వారిపైనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదని షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్ తన తోబుట్టువుల కోసం ఎంతో చేశారన్న వైఎస్ షర్మిల ఆయన వారసుడిగా జగన్ ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఈ రోజుకి చిన్నాన్న చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ రోజు చిన్నాన్న చావు నమ్మలేని నిజం. 5 సంవత్సరాలు అయిపోయింది. క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి. న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈ పాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి, వాళ్ళకు శిక్ష కూడా వేసుండాలి. కానీ 5 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుటి వరకు కూడా హంతకులకు శిక్ష పడనే లేదు. మరోవైపు వివేక స్మారక సభలో ఆయన కుమార్తె సునీత సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా హంతకులకు శిక్ష పడలేదన్నారు. వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేసే బాధ్యత జగన్ పై ఉందని చెప్పారు. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటో తెలుసా అని జగన్ ను ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకు రావాలని కోరారు. వివేక హంతకులను పట్టిస్తే 5 లక్షలు ఇస్తామని సిబిఐ ప్రకటించిందని, మమ్మల్ని పట్టించి ఆ బహుమతిని అందుకోండి సునీత అన్నారు. మీ చిన్నాన్నను అతి దారుణంగా, అతి కిరాతకంగా క్రూరంగా చంపించిన వారిని వీళ్లకు శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది. అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా? హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధి పెట్టుకొని పనులు చేసుకోవడం అవసరం. సిబిఐ వాళ్ళు ఒక న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఎవరికైనా ఏదైనా సమాచారం ఉంటే, ఈ హత్య గురించి ఏదైనా సమాచారం ఉంటే అది వాళ్ళకి అందజేస్తే 5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. మేమే చంపినాము అని మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది సిబిఐ వాళ్ళకి ఇస్తే ఒక 5 లక్షల రివార్డు కూడా మీకు వస్తుంది. మరి ఎందుకు అది వాళ్ళకి ఇవ్వట్లేదు? ముఖ్యమంత్రిగా బాధ్యత మీకు లేదు? మొత్తానికి మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య జరిగి 5 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే హంతకులను ఇప్పటి వరకు పట్టుకోలేదని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో రాజకీయంగా చర్చనీయాంశమైన వివేక హత్య రానున్న ఎన్నికల్లో కూడా కీలక అంశం కాబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వైఎస్ వివేక హత్య కేసు ఈ ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. 2024 లోక్సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కొరడా జులిపించడంతో రాజకీయ పార్టీల బండారం బయటపడింది. ఎన్నికల బాండ రూపంలో కోట్లాది రూపాయల వసూలు చేసిన రాజకీయ పార్టీ వివరాలేవి ప్రజలకు అందకుండా చూసేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ చేసిన యత్నాలను సుప్రీంకోర్టు అడ్డుకట్టవేసింది. అసలు ఎలక్టరల్ బాండ్ రూపంలో ఏ రాజకీయ పార్టీ ఎంతెంత సొమ్ము చేసుకుంది, ఏ బడా కంపెనీల బాండ్ రూపంలో ఎంతెంత విరాళాలు అందజేశారన్న వివరాలు
వెలుగులోనికి వస్తున్నాయి. సుప్రీంకోర్టు సీరియస్గా దృష్టి పెట్టడంతో ఎన్నికలకు ముందే అన్ని వివరాలు పేర్లతో సహా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన వివరాలను భారత ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్ లో పెట్టింది. 5 ఏళ్లలో మొత్తం 16,518 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు జారీ అయ్యాయి. వీటిలో 11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు డేటాలో పేర్కొన్నారు. SBI 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు బాండ్లకు సంబంధించిన డేటాను ఎన్నికల కమిషన్ కు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందిన రాజకీయ పార్టీ దాదాపు లేనట్లే. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అత్యధికంగా నిధులు అందుకున్న రాజకీయ పార్టీలో బీజేపీదే అగ్రస్థానం. భారతీయ జనతా పార్టీ 8,633 బాండ్ల రూపంలో 6,560 కోట్ల రూపాయల నిధులు పొందింది. తర్వాత స్థానంలో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తృణమూల్ 1,609 కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో పొందింది. కాంగ్రెస్ 3,146 బాండ్ల రూపంలో 1,421 కోట్ల రూపాయలు సేకరించింది. ఈ విషయంలో తెలంగాణ కూడా ఏం వెనక్కి తగ్గలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 1,215 కోట్ల రూపాయలు సేకరించింది. బీజేడీ 775 కోట్లు, డీఎంకే 639 కోట్లు, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ 337 కోట్లు, టీడీపీ 219 కోట్లు, శివసేన 159 కోట్లు, ఆర్జేడీ 72 కోట్ల రూపాయలు, పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన కూడా 21 కోట్ల రూపాయల మేరకు నిధులు అందుకుంది. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన బడా కార్పొరేట్ కంపెనీల వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సంస్థ 1,369 కోట్ల రూపాయల మేరకు బాండ్లు కొనుగోలు చేస్తే, హైదరాబాద్ కు చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ 966 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఒక్క నెలలోనే షిడీసా ఎలక్ట్రికల్స్ 40 కోట్ల రూపాయల మేరకు బాండ్లు సేకరించింది. ఇక క్విక్ సప్లై చైన్ 419 కోట్ల రూపాయల విలువైన బాండ్లు, వేదాంత సంస్థ 400 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. వందల కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు సేకరించిన కంపెనీలలో స్పైస్ జెట్, ఇండిగో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పిరమిల్ ఎంటర్ప్రైజెస్, భారతి ఎయిర్టెల్, డిఎల్ఎఫ్, అపోలో టైర్స్, లక్ష్మీ మిత్తల్, పీవీఆర్ జిందాల్ గ్రూప్, వర్ధమాన్ టెక్స్టైల్స్, సియట్ టైర్స్, రెడ్డి లాబొరేటరీస్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈసీఈకి డేటా అందజేసినా అది అరకొరగానే ఉంది. దీంతో కొనుగోలు చేసిన బాండ్లు, రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్లకు లింక్ చేసిన యూనిక్ నెంబర్లను ఎందుకు వెల్లడించలేదని సుప్రీంకోర్టు ఎస్బీఐని నిలదీసింది. బాండ్ నెంబర్లు అందుబాటులో లేకుండా ఏ కంపెనీ ఎంత విరాళం ఇచ్చిందో, ఏ వ్యక్తి ఏ పార్టీకి ఎంత విరాళం ఇస్తున్నారో క్రాస్ వెరిఫికేషన్ చేయడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. సోమవారంలోగా పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ ఎస్బీఐకి తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. అత్యధికంగా 60% ఎలక్టోరల్ బాండ్లు బీజేపీకి వెళ్లాయని ఆయన విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్లపై తాను విశ్లేషించినట్టు తెలిపారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖలను కూడా ఎలా దుర్వినియోగం చేశారో తన విశ్లేషణలో పేర్కొన్నట్లు తెలిపారు. ये इलेक्ट्रल बॉन्ड का दुरुपयोग किया गया है. 60% इलेक्ट्रल बॉन्ड सिर्फ बीजेपी को गए हैं. 60%, 60% बीजेपी को गया है. और मैंने दिखाया है इस विश्लेषण के द्वारा कि किस तरह से ईडी, सीबीआई, इनकम टैक्स का दुरुपयोग किया है. और जिन्होंने चंदा दिया है उनको कहाँ से कॉन्ट्रैक्ट मिले हैं. हाईवे के कॉन्ट्रैक्ट मिले हैं, टनल के धंधे मिले हैं, और कोई प्रोजेक्ट मिला है. तो ये सब मिली भगत है. किस तरीके से ये इलेक्ट्रल बॉन्ड का दुरुपयोग किया गया है. 60% इलेक्ट्रल बॉन्ड. శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను, పోలింగ్ జరిగే తేదీలను రేపు ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను రేపే ప్రకటిస్తారు. మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భారత ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. అందుకు భారత ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. జమ్మూ కాశ్మీర్లో వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ సంప్రదింపులు పూర్తి కావడంతో దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలపై చర్చ పూర్తయింది. కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖబీర్ సింగ్ సంధు నేడు పదవి బాధ్యతలు చేపట్టడంతో ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.
మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. చాలా పార్టీలు ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించాయి. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.